సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్జిబ్రాలో ఒక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ p plus 1 by p is equal to 9, then p cube plus 1 by p cube is equal to how much? ఆప్షన్ 779, 702, 744, 903. సో దీనికి మీకు 2 ప్రొసీజర్ చెప్తా, ఏది ఈజీ ఉంటే అది చూసుకోండి. అయితే ఇప్పుడు మీకు p ప్లస్ 1 బై p వాల్యూ 9 ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే 9ని స్క్వేర్ చేశారనుకోండి 81 అవుతుంది. ఓకేనా? అట్లాగే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ p ప్లస్ 1 బై p, ఇక్కడ p క్యూబ్ ప్లస్ 1 బై, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉందనుకోండి మైనస్ పెట్టుకోవాలన్నమాట. సో మైనస్ ఇక్కడ p పవర్లో ఎంత ఉంది? 3 ఉంది కదా, p క్యూబ్ కాబట్టి సో 3. సో 81లో నుంచి మీరు ఏం చేయాలంటే 3ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 78 వస్తుంది. ఈ 78ని ఏం చేయాలంటే మళ్ళీ 9 తోటి మీరు మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది మీకు ఆన్సర్ అంటే 702 వస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 9 ఉంది కదా, 9 స్క్వేర్ 81 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ p పవర్లో ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3. ఈ రెండింటిని మైనస్ చేసిన తర్వాత మళ్ళీ p ప్లస్ 1 బై p వాల్యూ ఎంత ఉందో దాంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది 702. సో లేదు మీరు ఇదంతా గుర్తుపెట్టుకోలేము అని అంటే ఇక్కడ p ప్లస్ 1 బై p వాల్యూ ఎంత? 9. ఇక్కడ ఏం అడిగారు? p క్యూబ్ ప్లస్ 1 బై p క్యూబ్ అడిగారు కదా, కాబట్టి సో ఇప్పుడు p ప్లస్ 1 బై p వాల్యూ 9 అయినప్పుడు p క్యూబ్ ప్లస్ 1 బై p క్యూబ్ అంటే ఏం చేయాలంటే 9 పవర్ 3 రాసుకోవాలి. మైనస్ ఇక్కడ మళ్ళీ సేమ్ p పవర్లో ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3 అవుతుంది. ఇంటూ మళ్ళీ ఇక్కడ మీరు దేంతో మల్టిప్లై చేయాలన్నాను? 9 అన్నాను కాబట్టి 9. సో ఇప్పుడు 9 క్యూబ్ అంటే ఎంత మీకు? 729. సో 3 9s ఆర్ ఎంత మనకి? 27. సో ఈ రెండిట్లో నుంచి మైనస్ చేస్తే 702 అనేది వస్తుంది అనమాట ఆప్షన్. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే 9 స్క్వేర్ చేసి దాంట్లో నుంచి పవర్ ఉన్న దాన్ని మైనస్ చేసి ఇంటూ మల్టిప్లై చేయొచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా క్యూబ్ ఉంది కాబట్టి 9 క్యూబ్, మళ్ళీ 2 ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి. p పవర్లో 3 ఉంది కాబట్టి 3ని మళ్ళీ ఇంటూ 9 తోటి మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.